योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्य सिद्धोः समो भूत्वा समत्वं योग उच्यते। శుభం. సాంఖ్యయోగం నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కర్తవ్య కర్మలను గురించి ఈ విధముగా గీతోపదేశము చేసినారు. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దృశ్య ప్రపంచముతో సంఘమును త్యజించి ఫలము యొక్క ప్రాప్తములందు సమభావము కలిగి కార్యములను చేయుమని శ్రీకృష్ణ భగవానుడు ఆనతి ఇచ్చుచున్నారు. శ్లోకభావము: ఓ అర్జునా, నీవు యోగనిష్టయందుండి సంఘమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా నున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును అని ఇక్కడ గీతోపదేశము చేసినారు.